ఏమండి నేను పొరపాటు చేశాను అని మసీదుకి వచ్చి ముస్లింతో సారీ చెప్పాడు. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను. ముస్లిమ్స్ పాపం నిజంగా నమ్మి క్లాప్స్ కొట్టారు. మళ్ళీ అందరూ తాగాడా? అందరూ తాగల. మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళిపోయి చక్కగా ఇదిగో మళ్ళీ మోడీ వచ్చాడు. మళ్ళీ మోడీకి దండం పెట్టాడు, వంగి దండం పెట్టాడు, మోడీతో కలిశాడు, పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడేమంటున్నాడు మోడీ? మీకు తెలుసు కదా, మోడీ కేడీ. అతను తాగాడా? ఈ మోడీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా తిట్టాడో మీకు తెలుసు, రాహుల్ గాంధీ ఎంత తిట్టాడో మీకు తెలుసు, సోనియా గాంధీ ఎలా తిట్టాడో మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇదిగో చూడండి, మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న కలల రాత్రి సోనియమ్మ రావా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇన్ని రంగులు ఉంటాయని? ఒక రాజకీయ నాయకుడిలో ఓల్ ఇండియాలో ఇలాంటి రంగులు మార్చే ఏకైక ప్రథమ వ్యక్తి, లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు. ఆగాడా? ఇదిగో కేసీఆర్ గారు. ఏ కేసీఆర్ని అయితే ఘోరంగా తిడుతున్నాడో డైలీ, ఈ కేసీఆర్ని వెంటబడి కేసీఆర్ నీతో గెలుస్తా పోయిన ఒక్కసారి కలుపుకున్నాడు కేసీఆర్. పాపం సీనియర్ నాకంటే పార్టీలో అని కలుపుకున్నాడు. ఆగాడా? కేసీఆర్తో సత్సంబంధం ఉన్నాయా? మళ్ళీ లేవు. మళ్ళీ ఎందుకంటే మొన్న ఓటుకు నోటు కేసులో దొరికిన వాడిని కేసీఆర్ క్షమిస్తాడా? అందుకని నువ్వు నాతో కలవుతారా బాబు అన్నాడు. మళ్ళీ ఎమ్మటి అన్నాడు కేసీఆర్ అమ్మ లెక్కలో. కేసీఆర్ తాగుమోతూ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ఇదే చంద్రబాబు. అర్థమైందా? మళ్ళీ సరే ఇంక చెప్పడానికి ఈ పరాకష్టలే. ఇదిగో ఫైనల్గా ఇదిగో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి వివాహం మధ్యలో చంద్రబాబు సాక్ష్యం చూశారుగా. అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టశక్తి. అందరూ తాగాడా? ఈమె భర్త ఎన్టీ రామారావు గారిని చంపేశాడు.